అంటే దీని మీద ఎవరైనా ఈ యాక్టివేట్ అయ్యే చాలా అగ్రెసివ్‌గా, కోపంగా ఇలా అంతా ఉంటున్నారు కదా! వాళ్ళని ఏమన్నా కంట్రోల్ చేయడానికి మీరేమన్నా చేస్తారా గురుగారు? ఇప్పుడు కుండలిని శక్తి యాక్టివేట్ అయింది అని అగ్రెసివ్ అయినా హ్మ్. కుండశక్తి అగ్రెసివ్ గారు హ్మ్. కుండశక్తి ఉల్టా అవుతారు, మనిషి శాంతం అవుతారు, ప్రశాంతం అవుతారు. ఇంకా ఆ! ఆయన దానికి యాక్టివేట్ కావాలంటే మినిమం ఇంత ఉండాలి. హ్మ్. అది యాక్టివేట్ అయితే ఇంకా మనిషి ఎట్లా డైమండ్ లాగా ఒక పువ్వు బద్ది ఇట్లా ఓపెన్ అయితే తీరుగా ఉంటాడు మనిషి. నలుగురు మాట్లాడడానికి ఆకర్షణ కుండశక్తి యాక్టివేట్ అయిన వాడి దగ్గర ఆకర్షణ శక్తి పెరుగుతుంది, విపరీతమైన ఆకర్షణ. ఆయనకు ఏదో దూరం చూసినామో ఏదో పిచ్చిగా ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అటువంటి వ్యక్తికి మనం తలపైన బొట్టు కూడా పెట్టలేమండి. మీరు ఉట్టి ఆయనకి ఇట్లా బొట్టు పెట్టాలని పెడితే ఆ వైబ్రేషన్ మీ చేతి షేక్ అవుతా. ఆయన ఒక మనసుతో చెప్పేస్తే ఓకే కానీ వేరే వాళ్ళు పెట్టలేరు. అది ఒక ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇక ఆయనకు దగ్గర ఉన్న వ్యవస్థలు ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. అంటే ఎంతోమంది మీ దగ్గరికి వచ్చారు కదా గురుగారు. ఇలా మేము చాలా కోపం పెరిగిపోయింది మా లోపల, మేము ఎవరిని పడితే వాళ్ళని శాపాలు ఇస్తున్నాము, ఎవరిని పడితే వాళ్ళకి ఇలా చేస్తున్నాము. అలాంటి వాళ్ళు మీరు ఎలా కంట్రోల్ చేశారు వాళ్ళని? ఏమైతుందంటే మనం ఇప్పుడు కన్నుతోని నేను నాకు చూస్తున్నా, నేను మీకు చూస్తున్నా, మనం ఇద్దరం ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం. మనం ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నాం. మనం ఉన్న వరల్డ్ ఇప్పుడు ప్రకృతి ఉంది, మనం ఉన్న వరల్డ్ లో ఉన్న శక్తి గురించి మాట్లాడడం మనం అనేది ఒక వరల్డ్. ఇప్పుడు ఈ ప్యాకేజ్ లో ఒక వరల్డ్. ఇంకొకటి ఇదే ప్లేస్ లో సంవాట్ ఇది హోటల్ అనుకోండి. ఒక పక్క బెంచ్ లో నలుగురు కూర్చున్నారు, వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు. వాళ్ళ డ్రింక్ లో మొత్తం క్రిమినల్స్ ఉంది. వాళ్ళ వరల్డ్ డిఫరెంట్, వాళ్ళ కాన్షియస్ లెవెల్ డిఫరెంట్. దాని పక్కన ఇంకొక టేబుల్ ఉంది, దాంట్లో ఇంకొకరు కూర్చున్నారు, వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, ఒక ఆయన ఛాయ్ తాగుతున్నారు, వాళ్ళ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు ఇంకొక బాడీ ఉంది, వాళ్ళందరూ బాడీస్ ఇంకొక బాడీ అనేది దట్ ఈస్ ద లోకెట్ బాడీ అనమాట. ఆధ్యాత్మికంగా దానికి లోకెట్ బాడీ ఉంది. మనం దేని గురించి మాట్లాడతాం, మన లోకెట్ బాడీ ఆ వరల్డ్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము కుండలి శక్తి గురించి మాట్లాడతాం కాబట్టి మన వరల్డ్ అంతా కుండలి శక్తి, దాంట్లో మన లోకెట్ బాడీ ఆల్రెడీ అక్కడ ఉంది, ఆల్రెడీ నడుస్తుంది. మనం టాపిక్ చేంజ్ చేయాలన్నా మనకు ఆ బాడీ ఎక్కడి నుంచి నార్మల్ గా వాళ్ళు పోవాలంటే చాలా టైం పడుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఆ టాపిక్ చేంజ్ చేసి వేరే వాళ్ళు రావాలంటే చాలా టైం పడుతుంది. అంత ఈజీగా ఫాస్ట్ గా అది చేంజ్ కాదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకటే, దీనికి మీకు కరెక్ట్ అయిన గురువు దొరకాలి అంతేగాని మీరు నార్మల్గా ఇప్పుడు మీ బయట ఎంత ఎడ్యుకేషన్ ఉంది దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఎడ్యుకేషన్ మీ ఇంటర్నల్ లో ఉంది. లోకెట్ బాడీ అంటే ఏంటి, ఎన్ని రకాల బాడీస్ ఉంటాయి, కామ్య దేహం అన్నట్టు. మన ఇప్పుడు అందరికి ఇంటర్నల్ గా ఉన్న 7 బాడీస్ తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను చెప్తానండి, ఉన్న వాస్తవం మీకు చెప్తాను. వాళ్ళకి గురువులు దొరికి తెలియలేదు. 99% గా మీరు చూసే వాళ్ళందరూ బుక్ లో ఒక మంచి డిజైన్ చేసిన ఒక బాడీ, దాని లోపల ఇంకా ఇలా 7 బాడీస్, ఓకే ఇవి ఒక్కొక్క చక్రాలకి లింక్, అలా తెలుసు. నేను ఇప్పుడు చెప్పిన దానికి డ్రాయింగ్ చేయాలి. ఈ బాడీ పైన ఇంకొక బాడీ ఉంటుంది, కామ్యదేహం. కామ్యదేహం ఉంటుంది, దాని నిండా కోరికలు ఉంటాయి. ఆ బాడీ ఎలా ఉంటుంది, కోరికలు ఉంటుంది. దానిపైన ఇంకొక దేహం ఉంటుంది, అది కంప్లీట్ గా మోహం అనేది ఉంటుంది. ఇలా బయట కూడా 7 బాడీస్ ఉంటుంది, లోపల 7 బాడీస్. ఈ బయట 7 బాడీస్ నుంచి వాళ్ళు ఆ 7th బాడీ నుంచి ఈ బాడీ వరకు రావడానికి వాళ్ళకి దానికే కంప్లీట్ గా చాలా టైం పడుతుంది. ఇంచుమించు ఒక 2-3 years పడుతుంది. ఈ బాడీ నుంచి మళ్ళా లోపల పోవాలంటే ఇక్కడ ఫస్ట్ సొసైటీకి వదిలేయాలి. సొసైటీకి వదిలేసి వాళ్ళ అడవిలో పోయి ఒక ప్లేస్ చూసేసి ఆ ప్లేస్ లో ఉన్న జీవరాశులతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, అడవితో ఆ చెట్లు అంతా ఫ్రెండ్షిప్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఆ లోపల ఉన్న బాడీస్ గురించి ఇంకా లోపల ఉన్న శక్తుల గురించి తెలుసుకొని అట్లా పోతే అవి అన్ని జరిగే విషయాలు. కానీ ఇప్పుడు మీరు బయట ఉన్న బాడీస్ తెలియదు, లోపల ఉన్న బాడీ తెలియదు, మీకు గురువు లేదు, ఏం లేదు, బయట ఒక 2 లక్షలు చేస్తే అయిపోతుంది మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీరు పుట్టినప్పటి నుంచి మీరు చూసింది ఏంటంటే డబ్బు పెడితే ఏదైనా సబ్బు చేత దునియా మీద. డబ్బు పెడితే ఏది రాదు, ఆల్రెడీ ఒక బ్రీతింగ్ పోయింది, ఇంకొక బ్రీతింగ్ అవుతుంది. డబ్బు పెడితే ఒక బ్రీతింగ్ కూడా మీరు కొనలేరు. డబ్బు ప్రాణశక్తి వచ్చి రాదు. ఆక్సిజన్ సిలిండర్స్ వస్తాయి కానీ ప్రాణశక్తి రాదు. మనిషి చనిపోయిండు, జాగ్రత్తగా మనిషి చనిపోయిండు, ఆక్సిజన్ తోనే మనిషి బతుకుతాడు. మళ్ళీ మంచిది, 2 ముక్కులు ఆక్సిజన్ చేయండి, బతుకుతాడా? ఉబ్బిపోతాడు, బ్లాస్ట్ అయిపోతాడు, కానీ మనిషి బతకలేడు. అంటే దాని మీనింగ్ ఈ బ్రీతింగ్ తోని మనిషి బతుకుతలేడు. ప్రాణపాన వ్యాన సమాన దాని పంచ ప్రాణాలు ఏంటంటే అవి డిఫరెంట్. ఈ బ్రీతింగ్ లోపల ఒక ఎనర్జీ, ఒక శక్తి ఉంది.
ఆ శక్తి 5 భాగాలుగా పనిచేస్తుంది. దానికి ప్రాణశక్తి అంటారు. లోపల ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మ కనబడదు, ఈ ప్రాణశక్తి కనబడదు. ఈ ఆత్మకి ప్రాణశక్తి 2 దొరికితే ఆ మ్యూచువల్ పాయింట్ లో మనం బతికి ఉన్నాం. కానీ ఏ రోజైతే ప్రాణశక్తి తగ్గిపోతుంది, వీక్ అయిపోతుంది, వీక్ దీన్ని అయిపోయింది అనుకోండి, ప్రాణశక్తి మంత్రం శూన్యమైంది. ప్రాణశక్తిని పెంచే మంత్రమే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రానికి అంత ప్రాముఖ్యత ఎందుకంటే అది ప్రాణశక్తి పెంచే మంత్రం. గాయత్రి మంత్రం మనం ఎంత చెప్తే మన ప్రాణశక్తి ఎంత పెరుగుతుంది. అందుకోసం మనిషి ఏకాగ్రతగా తూపు వేసి పెట్టేసి కూర్చొని మంచిగా గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ ఆపోన్ జ్యోతిరస్వమృతం బ్రహ్మ భూర్భువస్సు అలా గాయత్రి మంత్రం చేయాలి. మీ లోపల ప్రాణశక్తి పెరగాలంటే చాలా సీరియస్గా మిమ్మల్ని మీరు ఎంత ప్రేమిస్తారు, మీ అమ్మని మీరు ఎంత ప్రేమిస్తారు, మిమ్మల్ని మీరు ప్రేమించి తిని మీ అమ్మకి ఎక్కువ ప్రేమిస్తారు. ఆ అమ్మకి ప్రేమించిన ఆ జగన్మాత, ఆ వేదమాత, గాయత్రి మాత కదా ప్రేమించి అప్పుడు ఆ మంత్రం సింపుల్ వల్ల ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ సింపుల్ గా, ఒక ప్రశాంతంగా, ఒక ఆనందంగా ఆ మంత్రానికి ప్రతి ఒక్క అక్షరం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే నా నోరు నుంచి ముత్యాలు పడుతుంది అట్లాంటి భావం వచ్చేసి మనం ఆ వేలో చెప్తే అది ముత్యాల. ఇప్పుడు ఖచ్చితంగా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం అట్లా గట్టిగా ప్రెషర్ పెట్టేసి మనల్ని మనం హింసించినట్టుగా హింస చేయొద్దు. అట్లా చేస్తే మంత్రం చేయకపోయినా పర్వాలేదు, కానీ మంత్రాలు చేసేస్తే మాత్రం ఆ రకంగా కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ఉండాలి. కూర్చోడు విధానం కానీ ఏది చేసినా, ఏ సాధన చేసినా మనిషికి ఈ టేబుల్ కుర్చీలు కాదు, కింద కూర్చొని చేయాలి, కింద ఆసన పెట్టి పెట్టిన. ఎందుకంటే నేను ఈ 18 సంవత్సరాల హిమాలయాలో చూసుకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మనిషి ఇలా ఉంటేనే మనిషికి ఏదైనా లభ్యం ఉంది, లేకపోతే లభ్యం లేదు. కుండలి శక్తి కూడా యాక్టివేట్ కావాలి, ఏ శక్తి అయినా యాక్టివేట్ కావాలంటే ఫస్ట్ ఇది కావాలి మనిషికి. ఆ ఏ టైంలో అయితే ఇవన్నీ ఉన్నాయి జరగదు, ఏ టైంలో ఇవన్నీ సాధనాలు ఉన్నాయి ఆ టైంలో ప్రకృతిలో ఇవన్నీ మినిమం ఉండే. ఈ టైంలో ఇవి ఎక్కువైపోయి ఇవి నెగిటివ్స్ అనేది ఎంత ఎక్కువైపోయింది అంటే ఫస్ట్ నెగిటివ్ నుంచి న్యూట్రల్ కి రావడానికి కూడా ఒక సాధన కావాలి. ఇప్పుడు నెగిటివ్ నుంచి న్యూట్రల్ కి రావడానికి ఒక సాధన, న్యూట్రల్ నుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్ కి పోవడానికి ఒక సాధన. అందుకోసం మనం ఆ కాలంలో ఉన్న సిద్ధిలు, ఆ కాలంలో శక్తులు, ఆ కాలంలో ఉన్న సాధనలు, ఆ కాలంలో ఉన్న ఏదైనా విద్య కావాలంటే విద్యను ఇవ్వడానికి రెడీ. నిజంగా చెప్తాను, నేను మనసుపూర్తి కోరుతా మంచి ఒక శిష్యుడు రావాలని విద్య కావాలి. కానీ ఆ కాలంలో ఉన్న విద్య చెప్పాలంటే మీరు ఆ కాలం లాగా తయారు కావాలి. మీరు ఈ కాలం లాగా ఉండేసి ఫుల్ తిని లావుగా ఇంక ఫుల్ కింద కూర్చోలేను, కానీ నాకు ఆ కాలం విద్య చెప్పండి, మీకు ఎంత కావాలి చెప్పండి గురుగారిని, ఇటు నా దగ్గర ₹1,00,00,000 పెట్టండి, నేను ఓం నమః శివాయ అని చెప్పేసి వెళ్ళిపోవాలంటే నేను ఆ ₹1,00,00,000 చూడేసి నాకు అవసరం లేదు, అది గాని పని. ఎందుకంటే ఆ కాలం విధి కావాలంటే ఆ కాలం ప్రకారంగా మీరు ఉండాలి ఖచ్చితంగా. కాకపోతే మీకు ఆ కాలంకి డిఫరెన్స్ అయిపోయింది, ఆ డిఫరెన్స్ తగ్గించండి, ఆ ఒక హెల్త్ ని మంచి చేయండి. జబ్ మన ఎప్పటికైతే మీ బాడీని, మీ మనసుని, మీ యొక్క ప్రతి ఒక్క దానికి మీరు మార్చలేరు, అప్పటి వరకు మీ సాధనలు ఇవి ఆ కాలం ఒక స్థితికి మీరు ఎప్పటివరకు రాలేరు. అప్పటి వరకు నేను ఆ కాలంలో ఇప్పుడు కుండలి శక్తి గురించి మాట్లాడాలంటే అర్హత ఉండాలంటారండి. మీకు అంత అర్హత ఉందా? నువ్వు ఎలా మాట్లాడుతావు, ఇలా జంపు చేసి ఇవన్నీ చేసేసి అవన్నీ ఆ కాలంలో స్థితి ఎలా ఉండే, ఈ కాలంలో స్థితి ఏంటి, అవన్నీ చూసుకోండి. నువ్వు కింద కూడా కూర్చోలేవు, అప్పటికే కుండలి శక్తి యాక్టివేట్ అయిపోయిందంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక కొంతమంది అయితే వాద విమానం చేయొచ్చు, అలాగే ఓం నమః శివాయ హర మహాదేవ్ శంభో శంకర్. ఇప్పుడు నేను నార్మల్గా ఖాళీగా కూర్చొని నేను ఒకసారి నా దగ్గర ఉన్న సాధన ప్రకారం నేను ఒకసారి ఒక మెంటల్ వ్యక్తి పిచ్చోడు ఖాళీ కూర్చొని ఆయన ఒక దాని పైన ధ్యానం వేశాడు. ఒక పిచ్చోడు ఉన్నాడంటే ఆయన లొకేట్ బాడీ ఆ ఒక లోకంలో ఫసాయించింది. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది, ఆయన పోలీసుడు ఉన్నాడు, అదే ఆయన కనబడుతుంది, అదే రూపంలో మాట్లాడుతూ అందరే ఆయన పిచ్చోడు గురుగారు, నేను పోలీసు, నువ్వు కూర్చో గట్టిగా చెప్తుంది. ఓకే రైట్, దట్ మీన్స్ పిచ్చోడు ఎవరు లేరు, వాళ్ళ లొకేట్ బాడీస్ ఏ లోపల ఫసాయించినారు అక్కడ నుంచి తీసుకురాగలిగి వాళ్ళు నార్మల్ గా న్యూట్రల్ గా చేయొచ్చు. కొంతమందికి నేను చేస్తాను కూడా, వాళ్ళు లొకేట్ బాడీ కరెక్ట్ చేసి వాళ్ళు మన నార్మల్ గా అయిపోయినారు.
కాకపోతే వీటి చేయాలంటే దానికి కూడా ఒక డిఫరెంట్, అది ఒక ట్రీట్మెంట్, అది అవును. దాన్ని ట్రీట్మెంట్ అంటారు. దట్ ఈస్ నాట్ ఏ యోగ సాధన, దట్ ఈస్ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ చేయాలంటే దానికి 30 to 40 days టైం పడుతుంది. ఖచ్చితంగా పిచ్చోళ్ళు కూడా నార్మల్ చేయొచ్చు, పెద్ద విద్య కాదు, పిచ్చోళ్ళకి కూడా నార్మల్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఒక కాన్షియస్నెస్, వాళ్ళ ఒక లొకేట్ బాడీ అక్కడ వెళ్ళిపోయింది. దాని గురించి మంచి అవగాహన ఉండదు. ఇంకా దీంట్లో మనం, కాకపోతే నా ఒక జీవితం ఇంటెన్షన్ ట్రీట్మెంట్ చేయడం కాదు, నా ఒక జీవితం ఇంటెన్షన్ పబ్లిక్ అసలు నాలెడ్జ్ ఏంది, పబ్లిక్ ఎక్కడ పోతుందో, ఏం జరుగుతుంది, కుండలి శక్తి ఏంది, ఇది యాక్టివేట్ కావడం ఏంది, దీనికి ముందు ఎట్లా పోవాలి, అది నిజమైన జ్ఞానం ఎట్లా ఇవ్వాలి, దాని గురించి నా కౌతూహలం ఇవన్నీ ఉన్నాయి. కానీ పబ్లిక్ ఇంకొకటి పబ్లిక్ అండర్స్టాండ్ చేసే లెవెల్లో కూడా లేదు. వాళ్ళకి ఇంకోటి, కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు, మీకు ఓపెన్ గా చెప్తానండి, ఎవరేమనుకుంటే నాకు అనవసరం. కొంతమంది వాళ్ళు ఇవన్నీ నాకు ఇది కనబడుతుంది, నాకు నిన్న మావతార్ బాబాజీ ఇక్కడ వచ్చి కూర్చున్నారులే అని కొంతమంది అంటారు. ఓ మావతార్, వాళ్ళు ఎంత ఘనంగా అబద్ధాలు, ఇక వాళ్ళు చెప్తే ఇక ఇప్పుడు నార్మల్ వ్యక్తి చెప్పిందంటే గమనుడు నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా అని చెప్పచ్చు. బాబా డ్రెస్ లో ఉన్నారు, బాబా సాధువు డ్రెస్ లో ఉండేసి ఏం లేదు మావతార్ బాబాజీ కూర్చుంటే ఇక్కడ, ఇంకా ఫలానా బాబాజీ కూర్చుంటున్నా, అక్కడ కశ్యపరుజీ కూర్చున్నాని అంత అబద్ధాలు మాట్లాడుతుంది. ఇక వాళ్ళు మాట్లాడితే అనేసి అనాల్సి వస్తుంది. మహావతార్ బాబాజీ వాళ్ళు చెప్తే ఇట్లా కూర్చోవడం ఏంది, దీన్ని పతాంజలి యోగ సూత్రంలో దీన్ని వికల్ప వృత్తి అంటారు. విపరీత వృత్తి కాదు, వికల్ప వృత్తి అంటారు. ఈ వృత్తిల నుంచి వీళ్ళే ఒక పేషెంట్ ఉన్నారు, మళ్ళీ వీళ్ళకి ఫాలో చేసే వాళ్ళందరూ పొజిషన్ ఏంది. నేను ఈ కెమెరా ఎదురుగా నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట. ఎవరైనా నేను చెప్పిన మాటలు రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయండి, నేను మాట్లాడను, ఛాలెంజ్. బికాస్ ఎందుకంటే బయట ఈ యోగి వచ్చి ఆ యోగి కపిల మహర్షి వచ్చి, నేను కపిల మహర్షి ప్లేస్ లో నన్ను ఇల్లు తీసుకున్నాను, ఎన్నో రకాలైన భ్రమలో ఉన్నారు, ఎన్నో రకాల, ఓకే మీరు అందరూ గొప్పలు. బట్ ఛాలెంజ్ ఏంటంటే నిజంగా నిజాయితీగా వచ్చి మాట్లాడాలి. దట్ ఈస్ ద థింగ్, ది ఛాలెంజ్. ఎన్నో రకాలుగా భ్రమలో ఉండేసి వాళ్ళు ఎన్నో రకాలైన మాటలు, ఇంకా వాళ్ళు వేరే రకాలు ఉండేసి, వాళ్ళు ఒక గురువు అయితే అర్హత కూడా లేదు, వాళ్ళు ఒక గురువు అయిపోయినారు. వాళ్ళకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.